శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు గోపబాలులందరూ కలిసి నందవ్రజంలో జరుగుతున్న సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు. నందవ్రజంలో చాలా విపరీతమైన సంఘటనలు జరుగుతున్నాయి. చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతోమంది రాక్షసులు ఎన్నో రూపాలుగా వచ్చారు. ఇతనిని సంహరిద్దామని అనుకున్నారు. కేవలం భగవంతుని నిర్హేతుకమైన కృప వల్ల మాత్రమే కృష్ణుడు కాపాడబడుతున్నాడు. కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేద్దాం. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బృందావనం అనే ప్రదేశం ఉంది. అక్కడ సమృద్ధిగా నీరు కూడా దొరుకుతుంది, పచ్చగడ్డి దొరుకుతుంది, మనం అందరం భద్రంగా ఉండవచ్చు అని అక్కడ ఉన్న గోపబాలకుల్లో పెద్దవాడైన ఉపనందుడు ఆయన అన్నాడు. అంటే పచ్చగడ్డి దొరకడం అది అంటే గోవుల కోసం అన్నమాట. మిగిలిన బాలకులందరూ ఆయన చెప్పిన మాట విన్నారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో బృందావనం ఒకటి. భగవంతునితో సంబంధం కలిగిన మహర్షులు కూడా అక్కడికి వచ్చి బృందావనంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారన్నమాట. బృందావనంలో మట్టిని తీసి కొద్దిగా నోట్లో వేసుకున్నవాడు గొప్ప అదృష్టవంతుడు. ఉత్తరాఖండ్లో నందవ్రజంలోని గోపజనం అంతా కూడా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వత్సాసుర వధ. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి లీల జరిగింది. ఆవుల మందలోకి కొత్తగా ఆవు గాని వస్తే గోపబాలురు దాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు. ఒకనాడు ఆ మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది. వీళ్ళు దానిని కనిపెట్టి ఆ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు. కొత్త ఆవు దూడ చెంగుమని ఎగురుతోంది. కృష్ణుడు దానిని చూశాడు. కొత్తగా వచ్చిన ఆవు దూడ ఒక రాక్షసుడు. కంసుని తరపున కృష్ణుడిని చంపడానికి దూడ రూపంలో వచ్చాడు. వాని పేరు వత్సాసురుడు. కృష్ణుడు ఏమీ తెలియనట్టుగా దాని దగ్గరికి వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే 2 చేతులు చాపి దాని 4 కాళ్ళు పట్టుకుని గబాలన పైకెత్తి తోకతో ఆ 4 కాళ్ళని కట్టేశాడు. ఇప్పుడు ఆ దూడని చంపేయాలి. దానిని గిరగిరగిర తప్పి అక్కడే ఉన్న వెలగ చెట్టుకేసి కొట్టేశాడు. అలా కొట్టేసరికి అక్కడే ఏకకాలంలో 2 రాక్షసులు చచ్చారు. ఒకడి పేరు కపిత్తాసురుడు, వెలగ చెట్టు రూపంలో వచ్చాడు. రెండో వాడు వత్సాసురుడు, అతడే దూడ రూపంలో వచ్చాడు. ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఎంత రాక్షసుడైనప్పటికీ శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆవు దూడను అలా చంపవచ్చునా, అది పాపం కాదా అని, గోహత్య అవలేదా అని సందేహం మనకు కలుగుతుంది. ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. ఆవు దూడకి ఏది పడితే అది పడదు. ఆవు దూడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలు కూడా చాలా తక్కువగా తాగిస్తారు. తినకుండా ఉండడానికి దాని మూతికో బుట్ట కట్టేస్తారు. అది ప్రతిదాన్ని తిందామనుకుంటుంది. అలాగే వెలగపండు వాసనకు ప్రసిద్ధి. వాసనని దాచలేం. ఆవు దూడ వెలగపండు రుచికి వాసనకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. రుచి వాసనలు మనల్ని జన్మాంతరాలు తరుముతూనే ఉంటాయి. ఉండకూడని రుచి వాసన యందు మనస్సు నిలబడి ఉండిపోయినట్లయితే దానివల్ల చాలా ప్రమాదం ఉంది. అందువలన ప్రయత్నపూర్వకంగా సుఖాలను పరిత్యజించడం అలవాటు అవ్వాలి. లేకపోతే ఈ మనస్సు ఎటో వెళ్ళిపోయి ఒకదాని యందే ఉండిపోతుంది. అంత్యకాలం వచ్చినప్పుడు మనస్సు దానికి బాగా ఇష్టమైన రుచిని పట్టుకుని ఇంద్రియాలను గబగబా మూటకట్టి ఏదో ఒక ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే వాసన. అది వెళ్ళి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు పాత శరీరం నుండి వాసన పట్టుకొచ్చేస్తుంది. అందుకనే పుట్టుకతోటే వాసనలు వస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గ ఆలోచనలు చేస్తాడు. ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు వెళ్తాడు. ఈ వాసన వెలగపండు, అసురీ శక్తి. మనస్సు అనుభవించడం, గుర్తు పెట్టుకోవడం అనేదే రుచి. వెళ్ళిపోయే ముందు మనస్సు బతికి ఉన్ననాళ్ళు వ్యామోహం దేని మీద పెరిగిపోయిందో దాన్నే పట్టుకుని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే తర్వాత జన్మలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూనే ఉంటాడు. అందుకనే ఒక్కొక్కప్పుడు చిన్నతనం నుంచే దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతాడు. వాడిని వెనక్కి తీసుకురాలేము. అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగు చేయగలదు.
వాడికి ఈ లీల వినిపించాలి. అమ్మను చూడగానే కాముకత్వం ఎలా చల్లారిపోతుందో అలా ఈశ్వరుడి గురించి వినేసరికి వాసనాబలం క్షీణించి ఈశ్వరుని వైపుకి తిరిగిపోతుంది. మీరు మీ వాసనల ముందు జయింపలేరు. అందుకని భక్తితో కృష్ణ కృష్ణ అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. భాగవత దశమస్కందం వినాలి. ఈ లీల విని పొంగిపోవాలి. కృష్ణుణ్ణి మనసులో పెట్టుకోవాలి. అప్పుడు ఈ రుచిలో లోపలి వాసన పైకి వస్తుంది. ఇక రెండోది ఏంటంటే బకాసుర వధ. ఒకనొక సమయంలో కంసుని తరపున కృష్ణ భగవాన్ని చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. గోపకులందరూ ఉదయాన్నే కృష్ణ బలరాములతో కలిసి తమ గోప సంపదనంతటినీ తీసుకుని బృందావనానికి బయలుదేరారు. వారికి అక్కడ ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తుంటుందో అంత పెద్ద కొంగ కనబడ్డాది. బకుడు అన్ని పనులు మానేసి ఒకే ఒక విషయం మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్న వాళ్ళ తాను నోరు విప్పి మాట్లాడితే అది సత్వరూపానికి భంగమన్న ఉద్దేశంతో మహాపురుషులైన వారు మౌనం ఎలా ఆశ్రయించుంటారో అలాగా ఇతర ఏ ఆలోచనలు లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు. మీరు కొంగను పరిశీలించినట్లయితే అది చాలా ఆశ్చర్యకరంగా కనబడుతుంది. అది చెరువు ఒడ్డునో ఎక్కడో కాలు మీద నిలబడినట్లుగా ఉంటుంది. చూడటానికి చాలా సత్వగుణంతో ఉందని, ఒకటికి అపచారం చేయలేదని నమ్మేలా ఉంటుంది. కానీ దాని మనసులో ఉండే భావన వేరు. ఇక్కడ కృష్ణ పరమాత్మను ఈ గోపబాలకుల నుండి వేరు చేస్తే కృష్ణుని ఒక్కడనే నిర్జించగలిగితే మిగతా గోపబాలకులు అందరూ తమంత తాము ప్రాణాలు విడిచిపెట్టేస్తారు అని బకుడనే రాక్షసుని కృష్ణుడు చంపాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఏది కొత్తగా కనబడినా కృష్ణుడికి చెప్పడం గోపబాలుడికి అలవాటు. వెంటనే వాళ్ళు బకుడిని చూసి, కృష్ణ ఆ కొంగను చూడు, అది ఎంత తెల్లగా పెద్దగా ఉందో చూడు అన్నారు. అది ఒక్కసారి తన పాదములు భూమికి తాటించి పైకి లేచి రెక్కలు అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత పెద్ద పక్షి తిరుగుతూ ఉంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన 2 చెంచుపోటాలతో ఇరికించుకుని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద కూర్చొని కృష్ణుణ్ణి మింగేసింది. ప్రాణం పోయినా ఇంద్రియాలు ఎలా ఉంటాయో కృష్ణుని బకుడు మింగేస్తే గోపబాలకులు అలా అయిపోయారు. ఆయన లేనినాడు తమకు అస్తిత్వమే లేదని భావించారు. ఇది భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం. ఇది వారికి ఉన్న భక్తి. కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు. ఆ పదార్థం అటువంటిది. ఏ వస్తువుని ప్రేమిస్తే ఆనందం మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువే పరబ్రహ్మం అని తెలియనక్కర్లేదు. ఎప్పుడైతే వీరంతా ప్రాణం లేని ఇంద్రియాల్లో అయిపోయారో ఉత్తర క్షణం నందు కొంగ కంఠం నందు ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రం వల్లే అయిపోయాడు. కంఠం నందు ఉన్నవాడు బయటకి ఉన్న గోపబాలకులను ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే పరమాత్మ ఉత్తర క్షణం వైకుంఠానికి చేరగలడు. కానీ తన గురించే ఆర్తి పడుతున్న వాళ్ళు ఈ గోపబాలకులు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. అందుకని కొంగ కంఠం నుండి బయటికి రావడానికి ఆయన అగ్నిహోత్రాన్ని అయిపోయాడు. వెంటనే కొంగ కక్కేసింది. ఆ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, ముక్కు పుటాలతో పొడిచి చంపి మింగేస్తానని తన చెంచుపుటాలతో పెట్టి పొడుస్తూ ఆయన వెంట పడింది. అటువంటి దాని చెంచుపుటాలను 2 గట్టిగా పట్టుకుని గడ్డి పరకం చీల్చినట్టుగా చీల్చి కృష్ణుడు ఆ పక్షిని చంపేశాడు. ఆ పక్షి కొంగగానే ఎందుకు రావాలి? వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి ఎందుకు చంపాడు? అలా రాకుండా చంపకూడదా? అంటే బకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాడు. అతని పేరే డంభం. డంభం అంటే పైకి ఒకలా కనబడుతూ లోపల మరొకలా ఉండడం. డంభాన్ని నిగ్రహించలేరు. ఇది పైకి ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది. ప్రతి క్షణం వెన్నంటే ఉంటుంది. మనస్సును ప్రయత్నపూర్వకంగా గెలవాలి. డంభం మహాపాపకార్యం. డంభము సత్యంగా ఉండడాన్ని అంగీకరించదు. సత్యం అంటేనే కృష్ణుడు. కృష్ణుణ్ణి తినేస్తానంటుంది. లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా ఉండే ప్రయత్నమే చెయ్యాలి.
అందుకు భగవంతుని స్మరణ చేయడం మొదలుపెట్టాలి. ఈ నామస్మరణ మనస్సుని నిరంతరము ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది. డంబాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. అది సత్యాన్ని మింగేస్తుంది. అందుకని ముందుగా కృష్ణుడు మింగబడ్డాడు. ఆర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోత్రమై బయటికి వస్తాడు. డంబాన్ని చీల్చాలి అంటే అలా చీలిస్తే కృష్ణుడు తనంతట తాను గోపబాలుడికి దక్కాడు. ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయన్ని ఆర్తితో ప్రార్థిస్తే ఆయన మన డంబాన్ని తీసేస్తాడు. ఆయనే మనల్ని రక్షించి పుణ్యపురుషులుగా మారుస్తాడు. దీపం మీద వెళ్ళి పడిపోయిన శలభాలు ఎలా కాలిపోతాయో అలా ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళందరూ మడిసిపోయారు. హృదయంలో భగవంతుని నిలబెట్టడం చేతనవ్వాలి. అసురీ గుణాలు లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఆ కృష్ణనామాన్ని పట్టుకుని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మడిసిపోయి రాలిపోయి నీవెప్పుడూ ప్రయత్నంగా పవిత్రమై ఉండిపోతావు. గోపబాలకుడు కృష్ణుడి గురించి ఆర్తి చెందినట్లు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నీవు భగవంతుడి గురించి ఆర్తి చెందడం నేర్చుకోవాలి. ఇది వేరొకరి ప్రబోధం వల్ల వచ్చేది కాదు. నీ అంత నీవు ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడి గురించి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి. అది మాత్రమే నిన్ను రక్షిస్తుంది. అన్యములు ఏవీ రక్షించవు. బకాసుర సంహార వృత్తాంతం నుండి ఈ విషయాన్ని మనం గ్రహించాలి.